సావిత్రిబాయి పూలే అంటే భారతదేశంలో మొట్టమొదట మహిళలందరికీ చదువు ఉంటేనే ప్రగతి సాధిస్తారనే ఉద్దేశంతో ఆ తల్లి మొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా భారతదేశంలో మహిళలందరినీ చదువుకొని చైతన్యవంతురాళ్ళు కావాలని ఆమె విరోచితంగా పోరాటం చేసి అందరూ చదువుకునే విధంగా మహిళలను ఎంతో ప్రోత్సహించి ఎటువంటి వివక్షకు గురి కాకుండా చైతన్యవంతురాలను చేసి తయారు చేయడంలో ఆమెనే సాటి. ఆమె ఎన్నో విధాల చదువు నేర్పించి బాలికలకు ఉపాధ్యాయురాలుగా సేవ చేసి ఎన్నో అగ్రవర్ణాలకు కష్ట నష్టాలు ఓడ్చి కూడా ఆమె మీద ఎన్ని దాడులు ఏ విధంగా అయినా అవమానపరిచినా కూడా ఆమె ఒక్కరోజు కూడా వెనుకడుగు వేయకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా చదువుకొని వాళ్ళంతా అన్ని విధాల ఉద్యోగాలైనా ఇంకా రాజకీయంగా అయినా వాళ్ళు ముందుకు రావాలని అండగా ఉండి వెన్నుతట్టి ప్రోత్సహించి ఆమె భారతదేశానికే ఆదర్శ మహిళగా నిలిచింది. కాబట్టి మేమందరం కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే రాష్ట్రం భారతదేశంలో ఆ తల్లి చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడున్న రాజకీయ పార్టీలేమో సామాజిక న్యాయం పేరట రిజర్వేషన్ ఇస్తాము 42% అని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి జీవోలకే పరిమితం చేసి హైకోర్టు సుప్రీంకోర్టులో జీవోల ద్వారా కాలయాపన చేస్తూ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వివక్షకు గురి చేస్తూ కులగణన జరిగినా కూడా ఏ కులం ఎంతుందో బయట పెట్టకుండా ఎక్కడ అధికారికంగా ప్రకటించకుండా బీసీలందరినీ మొన్ననే జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 17%కే పరిమితం చేస్తే మా బీసీ సోదరులందరూ కూడా చైతన్యవంతులై 52% ఎలక్షన్లలో విజయం సాధించిన సందర్భంగా మా సర్పంచులందరికీ కూడా మేము శుభాభివందనాలు. ఈరోజు మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేమందరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు ఈ తొలి ముందడుగా రాజ్యాధికారము సంపాదించే దిశగా ముందు జరగబోయే మున్సిపాలిటీలో మరియు మండల జిల్లా పరిషత్లో కూడా మనం ఎంతో అంత వాళ్ళు ఇచ్చే అవసరము మనకి ఇక పడదు. ఎందుకంటే మన బీసీ మహిళలైన మా సోదరులందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు కాబట్టి మేము సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులము. కొండ లక్ష్మణ్ బాపూజీ మరియు జయశంకర్ సార్, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, పండుగ సాయన్న మహా నాయకులను అందరినీ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని చాకలి ఐలమ్మను కూడా ఆదర్శంగా తీసుకొని మా ఈ రాజ్యంలో ఎంతో చైతన్యమైనము. మొన్ననే ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి వచ్చి బడుగు బలహీన వర్గాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా 10 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసి అనుభవం ఉన్నా కూడా బీసీల గురించి ఎక్కడ ఒక నోటి మాట కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కూడా అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆ బీఆర్ఎస్ పార్టీని
ఎట్లా నడుపుతుండంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ గా నడుపుతున్నాడు. ఆయన్నే అధ్యక్షుడు, వాళ్ళ కొడుకే వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ అల్లుడే పార్టీ ఫ్లోర్ లీడరు. ఇక బీసీలకు న్యాయం జరిగే అవసరం ఎక్కడ కనబడడం లేదు. ఇక బీజేపీ పార్టీ అయితే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగు, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో పార్లమెంట్ లో ఎక్కడ చర్చ జరగకుండా రాహుల్ గాంధీ ఏమన్నాడండి, భారత్ జోడో యాత్రల జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. అది మాటలకే పరిమితమైంది. కానీ బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారము ఒక్క పని కూడా జరగలేదు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా కూడా మాకు రిజర్వేషన్ ఇస్తాము, రాజకీయంగా మీకు మద్దతుగా ఉంటా అని ఎన్నో మాటలు చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అది సాధించే దిశగా ఎక్కడ అఖిల పక్షాన్ని కానీ ఎక్కడ తీసుకుపోయి మన బీసీ ప్రధాని అని మాట మాత్రమే మోడీని కల్పించలేదు, ఆ ప్రయత్నం చేయలేదు, ఎక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. మా మొత్తము బలహీన వర్గాలకు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ముందు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరము, మా నాయకుడైన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, మేమందరం కలిసి కూడా రాష్ట్రం నలుమూలలు తిరిగి బస్సు యాత్ర చేసి లాస్ట్కు ఈ 3 సంవత్సరాలంతా కూడా మా బీసీ సోదరులను, మహిళా సోదరిమణులను అందరినీ చైతన్యం చేసి మా ఓటు మేమే వేసుకునే దిశగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ చదువుల తల్లి ఎక్కడ వెనుకడు వేయకుండా మహిళా సోదరిమణులను అందరినీ కూడా చైతన్యం చేసిరు కాబట్టి ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాల తర్వాత 2028 సంవత్సరంలో మేమందరం కూడా బహుజన జెండా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎగరేస్తామని ఈరోజు ఆ తల్లి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేసి పోరాటానికి తొలిగా అడుగేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా సోదరులు ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఇంకొక హైదరాబాద్ ఇన్ఛార్జి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినా కూడా మా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన డిమాండ్లు ఎక్కడ 2 సంవత్సరాలలో ఏ గీత కార్మికులు నెరవేరలేదు. ఎవరికి ఇక్కడ 70 లక్షల మంది ఉన్నారు, ఒక పెన్షన్ ఇస్తాని 4,000 ఇస్తాని ఇచ్చిన మాటకు ఎక్కడ కట్టుబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. చెట్ల మీదకి వెళ్ళి వాడి చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా 1 రూపాయి కూడా ఇయ్యలేదు. మరియు ఏ ఖర్చు లేని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు. అది కూడా జరగలేదు. ట్యాంకు బౌండ్ దగ్గర భూమి పూజ చేసి దానికే పరిమితం చేసిరు. అక్కడ మా బహుజన నాయకుడైన పాపన్న విగ్రహం ప్రతిష్ట చేస్తున్నారు. అది కూడా చేయలేదు. మాకు బహుజనులకు గీత కార్మికులకు ఎక్కడ ఒక్క పని జరగలేదు. మాకు ఆత్మ గౌరవం భవనము ఇస్తా అని అక్కడ మాకు 5 ఎకరాల స్థలం ఇచ్చిర్రు, 5 కోట్ల డబ్బులు ఇచ్చిర్రు గత ప్రభుత్వంలో. దాని భూమి పూజ చేయలే. దాని దిక్కు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ దిశగా కూడా ప్రయత్నం చేయలేదు. అందుకే మేమందరం ఐక్యమత్యమైనము. ఈరోజు ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సాక్షిగా, మా జ్యోతిరావు పూలే సాక్షిగా మేమందరం కూడా చాలా ఐకమత్యంతో ఉన్నాము. ప్రజాపాలన ఇక్కడ చేస్తామని అది జరగకుండా మమ్మలను ఈ విధంగా వివక్షకు గురి చేసి రాజకీయంగా అయినా విద్యా ఉద్యోగాలలో కూడా మా కాంట్రాక్ట్లలో కూడా మా వాటా మాకు ఇస్తామని మాటలకే పరిమితం చేశారు. కానీ రాజకీయంగా ఎదగనీయలేదు, మా వాటా మాకు ఇయ్యలేదు. కాబట్టి ఈరోజు సావిత్రిబాయి పూలే సాక్షిగా మేము ప్రతినబూనుతున్నాము. మేమందరం కూడా బీసీల రాజ్యం ఏర్పడేదాకా మేమంతా పోరాటం చేస్తాము.
చేసి తెలంగాణ గడ్డ మీద బహుజన రాజ్యం స్థాపిస్తామని మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా కార్యవర్గానికి నమస్కారం.